కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు రాకేష్ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే రాకేష్ కు కావాల్సిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా వైద్యం అందించడంతో పాటు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాకేష్ కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సాయం అందుతుందని సీఎం తరఫున హామీనిచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్ చాలా కాలం సూడోమస్కులర్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. అయితే రాకేష్కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్ కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతుందని మీడియా కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ములకనూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్లో రాకేష్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామం నుంచి ములకనూరు వెళ్లి రావడానికి ఛార్జింగ్ వెహికల్ ని కూడా ప్రభుత్వం అందించనుంది. తమ బిడ్డను ఆదుకున్న సీఎం రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు రాకేష్. నేను రంగేపల్లిలో ఉంటాను. నేను ఇంటర్ ప్రథమ సంవత్సరం ముల్కన్నూరులో చదువుతున్నాను. నాకు ఏమనగా ఈ డిసీజ్ ఆరో తరగతి చదువుతున్నప్పుడు వచ్చింది. నేను 5 years బట్టి ఇక్కడ నడవడం లేదు, బెడ్కే పరిమితం అయి ఉన్నాను. ఏమనగా ఈరోజు సీఎం సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పారు బండి బ్యాటరీ వెహికల్ ఇస్తానని వాళ్ళు చెప్పారు. మాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు వికలాంగుడు అంటే 5వ తరగతి నుండి బాగా కాళ్ళు చేతులు పడిపోవడం, నిమ్స్ హాస్పిటల్లో బాగా ఒక 5-6 రోజులు 10 రోజుల దాకా ఉన్నాం. అక్కడ ఉండి కూడా ఏం ఫలితం లేకపోయింది. నిమ్స్ వాళ్ళు హాస్పిటల్లో కూడా ఎక్కువసేపు పట్టించుకోలేదు. వాళ్ళు అవి ఇవ్వటి నరాలని ఇదని అదని తింపుడు వరకే సరిపోయింది, కండరాలని. దానివల్ల మేము నష్టపోయినాం. కేసీఆర్ వాళ్ళు అప్పుడు నాకు ఏం సాయం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు అక్కడికి వెళ్ళి కాలింగ్ వచ్చింది, ఆఫీస్ నుండి వచ్చినందుకు మాకు సాయం చేస్తారని మేము ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము. సుఖ సంతోషంగా నా కొడుకు బాగుంటే మందులు, ఇల్లు మాకు అవి ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంటుంది.